సో హాయ్ హలో గైస్ అందరు వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఈ అడ్వెంచర్ 390 ఎందుకు కన్సిడర్ చేశాను రేదర్ దెన్ అదర్ బైక్స్. మనకి చాలా బైక్స్ అయితే ఉన్నాయి ఆప్షన్స్ వచ్చేసరికి, లైక్ హిమాలయన్ కానీ, BMW GS 310 కానీ, అండ్ ఆల్సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. సో అవన్నీ కాకుండా ఓన్లీ ఇదే అడ్వెంచర్ 390 ఎందుకు కన్సిడర్ చేశాను. సో ఈ వీడియోలో అదే మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ 360 అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ మన ఛానల్ పేరైతే ఏం చేశాను, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట మన బైక్ 360. ఇంకా ఫ్రంట్ చూపించలేదు కదా. సో ఇది మన బైక్ 360 అయితే. అండ్ రీసెంట్గా చిన్న యాక్సిడెంట్ అయినట్టు తెలిసిందే కదా మీకు. సో ఇప్పుడు బైక్ ఏమైంది మీకు చూపిస్తాను. సో ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి, ఐ హోప్ కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడ కూడా మొత్తం గీతలు పడిపోయి చాలా గట్టిగానే పడ్డాయి. అబ్బా ఒకసారి మీకు ఈ బైకే ఎందుకు తీసుకున్నాను, ఈ బైక్ ఎందుకు కన్సిడర్ చేశాను చెప్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇదే మన బైక్కి వచ్చేసరికి స్టార్ట్ అయితే అవుదాం. ఓకే, ఫ్యూల్ రేంజ్ ఇంకా 110 చూపిస్తుంది. అండ్ ఆల్సో దీని మైలేజ్ టెస్ట్ కూడా చేశాను. ఎవరైతే చూడలేదో కార్డ్స్లో అయితే పెడతాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆల్సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకున్నా. అండ్ విండ్ నాయిస్ కూడా రావచ్చు, ఎందుకంటే చెప్పాను కదా రీసెంట్ యాక్సిడెంట్ వల్ల చాలా ఉండిపోయాయి అనమాట. సో యాక్సిడెంట్ అయినప్పుడు నా హెల్మెట్ కూడా ఇరిగిపోయింది. సో విండ్షీల్డ్ వైజర్ ఉంటుంది కదా, సో ఆ వైజర్ యొక్క పక్కన బోల్ట్స్ అన్నీ పోయాయి అనమాట. ఫిక్స్ చేయడానికి అయితే అవ్వట్లేదు. అవి చాలా చిన్న ఎంత ఉన్నాయి, అవి అక్కడ దొరకట్లేదు కూడా నాకు. సో మ్యాక్సిమం తక్కువ స్పీడ్లోనే వెళ్ళి మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకి లైక్ విండ్ నాయిస్ అయితే వస్తుంది కదా. సో అది. అండ్ ఆల్సో ఈ వీడియో వచ్చేసరికి నేను పర్టికులర్ బైక్ ఏ బైక్ అయితే మాట్లాడుతున్నానో ఆ బైక్ మీద కూర్చొని రివ్యూ లైక్ చెప్దాం అనుకున్నాను, బట్ నడవలేకపోతున్నాను. ఇంకా షోరూమ్కి ఏం వెళ్తాను నా తలకాయ. సో అందుకే ఇంక వెళ్ళట్లే, ఇక్కడే చేసేస్తున్నాను ఇలాగా. వీలైతే నా దగ్గర హిమాలయన్ క్లిప్ ఒకటి ఉంది, అది యాడ్ చేస్తాను వీలైతే మధ్యలో. సో కమింగ్ టు ది టాపిక్, వై ఐ చూస్ దిస్ KTM అడ్వెంచర్ 390. మనకి అడ్వెంచర్ 390లోనే లైక్ KTM అడ్వెంచర్లోనే 3 టైప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉన్నాయి, 3 to 4 వేరియంట్స్. ఒకటి వచ్చేసరికి ADV 250, ఇంకోటి ADV 390, 390X, అండ్ ఆల్సో ADV 390 స్పోక్డ్ వీల్ వర్షన్. అండ్ 390 స్టాండర్డ్లోనే ఇంకొక వేరియంట్ ఉంది, అది లో సీట్ వేరియంట్. అదైతే పట్టించుకోలేదు, నాకు ఈ సీట్ హైట్ అయితే సరిపోయింది. సో నాకు ఇష్యూ అయితే ఏం లేదు, సో అందుకే వెహికల్ తీసుకున్నాను. అండ్ కమింగ్ టు ది ADV సెగ్మెంట్, దాంట్లో మాట్లాడదాం. సో 250 వచ్చేసరికి మనం 250cc వస్తుంది. ADV 390X అండ్ ఆల్సో 250 రెండు సేమే. ద డిఫరెన్స్ ఇస్ మనకి ఇంజిన్ ఒకటి మారుతుంది, అండ్ ఆల్సో హెడ్ లైట్ ఒకటి మారుతుంది, అండ్ కలర్ మారుతుంది అనమాట. సో ఆ 3 డిఫరెన్స్ అయితే ఉన్నాయి 250 390Xకి. 250 ఎందుకు కన్సిడర్ చేయలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 250cc బైక్, పవర్ తక్కువ ఉంటుంది. అండ్ మనం టూరింగ్కి వెళ్ళినప్పుడు మనకి పవరే కావాలి కదా, లైక్ క్రూజ్ చేయడానికైనా దేనికైనా వైబ్రేషన్ లేకుండా స్మూత్గా వెళ్ళడానికి. సో 250లో ఏదైతే లేకుంటుంది ఎప్పుడైనా టూరింగ్ చేసినప్పుడు అయితే మాత్రం. సో అందుకు 250 అయితే తీసుకున్నాను. యాక్చువల్ 250 కూడా కన్సిడరేషన్లోకి తీసుకున్నాను డ్యూ టు ఇట్స్ మైలేజ్ అయితే మనకి నియర్లీ ఒక 40 దాకా అయితే వస్తుంది. అది దీని మైలేజ్ చెప్పాను కదా, టెస్ట్ అయితే చేస్తాను, ఇది చూడండి, దాంట్లో మనకి 28 అయితే వచ్చింది. అండ్ 390X గురించి అయితే మాట్లాడదాం. సో 390X ఏంటంటే, ఇది 390X చాలా డిఫరెన్స్ అయితే ఉంది. 250 అండ్ 390X సిమిలర్ ఉంటుంది. అంటే మనకి 390Xలో నెగిటివిటీ ఏంటంటే 60K డిఫరెన్స్లో టైర్స్ కూడా మారుతుంది. దాంట్లో MRF టైర్స్ అయితే వస్తుంది, దీంట్లో మనకి మిడ్జిలెస్ టైర్స్ వస్తున్నాయి. సో ఇది టైర్ లైఫ్ వచ్చేసరికి 15 to 20 km అయితే చెప్పారు. అండ్ టైర్స్ కూడా చాలా బాగుంటాయి, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి మనకి మిడ్జిలెస్ టైర్స్వి. అండ్ MRF కన్నా దీంట్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ వెహికల్లో మనకి ఎలక్ట్రానిక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి 390లో. 390Xలో మనకి ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అయితే లేదు, ట్రాక్షన్ కానీ ఏం లేదు. మనకు ఓన్లీ ABS అయితే ఉందన్నమాట 390Xలో, స్విచబుల్ ABS ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అదొకటి ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ పేరు మీద ఇంకేం లేదు, నాట్ ఈవెన్ బ్లూటూత్ కూడా లేదనమాట మనకి దాంట్లో. అండ్ ఇన్ 390 వీ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ కలర్ డిస్ప్లే, TFT డిస్ప్లే. సో చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది వైబ్రెంట్గా. అండ్ ఆల్సో చాలా మోడ్స్ అయితే ఉన్నాయి దీంట్లో, సెట్ చేసుకోవాలి కానీ గెలికిన వాళ్ళు గెలికినంత అన్నట్టు ఉంటుంది దీంట్లో. అండ్ పవర్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో 390X ఇస్ లైక్ రా మెషిన్, 390 రా.
వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎవ్రీథింగ్. ఆఫ్ రోడింగ్ మంచిగా యూజ్ చేసుకోవచ్చు అది అయితే మాత్రం. అండ్ కలర్ స్కీమ్ వచ్చేసరికి ది బెస్ట్ కలర్ స్కీమ్ అబ్బా. కేటీఎంలో నేను చూసిన వాటిలో ది బెస్ట్ కలర్ స్కీమ్ 390Xది. సో రీసెంట్గా వచ్చిన ఈ కలర్ కూడా బాగుంది, ఇది అండ్ ఆల్సో వైట్ కూడా. బట్ దీనికన్నా బాగుంది ఏంటంటే 390X అనమాట. తక్కువ స్పీడ్లో మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోండి, విండ్ బ్లాస్ట్ ఎక్కువ వస్తుంది అనేసి. అండ్ ఆడియో కూడా క్లారిటీ బాగుంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 390 స్పోక్డ్ వీల్ వర్షన్. 390 స్పోక్డ్ వీల్ వర్షన్ ఎందుకు కన్సిడర్ చేయలేదంటే దీనికి దానికి 20K డిఫరెన్స్ అయితే ఉంది. నాట్ మచ్. 20K అంటే ఇప్పుడు దీనికి 4,10,000 పెడుతున్నప్పుడు దానికి 4,25,000 అలా పెట్టలేమా? ఇది 4,20,000 పడింది యాక్చువల్లీ. 4,40,000 అలా పెట్టలేమా? 20K డిఫరెన్స్. బట్ అక్కడ ఏంటంటే మనకి స్పోక్డ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట, అలా వీల్స్ అయితే రావట్లేదు. సో దానివల్ల ఏంటంటే స్పోక్డ్ వీల్స్ వల్ల మనకి ట్యూబ్ డేర్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ట్యూబ్లెస్లో కన్వర్ట్ చేసుకోవడం అన్న చాలా మనీ అయితే అవుద్ది. ఎప్పుడైనా టూరింగ్ వెళ్తున్నప్పుడు మనం స్పోక్డ్ వీల్స్ అయితే అంత పనికిరావు నన్ను అడిగితే. ఎందుకంటే స్పోక్డ్ వీల్ పంచర్ పడిందా ఇంకా అది నరకంతో సమానం అది. ఎందుకంటే పంచర్ వేసే వాళ్ళు మనకి ఎవ్వరు దొరకరు అంత ఈజీగా ఈ స్పోక్డ్ వీల్. ఎందుకంటే ఈ టైర్స్ కానీ ఈ వెహికల్ కానీ వెయిట్ ఎక్కువ కదా. అండ్ ఆల్సో దీనికి సెంటర్ స్టాండ్ ఒకటి లేదు, దాంతోపాటు ఏదో పంచాయతీ ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకున్నాను. తర్వాత ట్యూబ్లెస్ కన్వర్ట్ చేసుకోవచ్చు, బట్ దానికి కూడా మనీ అయితే ఎక్కువైపోద్ది. సో ఇంకా అందుకే రైడ్ చేసుకున్నా. బట్ ఎవరైతే ఆఫ్ రోడ్ చేద్దాం అనుకుంటున్నారో దీనికైతే వెళ్ళొద్దు. ఆఫ్ రోడింగ్ హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే మాత్రం 390 స్పోక్డ్ వీల్ వర్షన్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే చెప్పిన కదా స్పోక్డ్ వీల్ వల్ల మనకి అలై బెండ్ అయితే అవ్వదు. దీంట్లో అలై బెండ్స్ అయితే అవ్వచ్చు హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ చేస్తే. అండ్ ఆల్సో మనకి 390 స్పోక్డ్ వీల్ వర్షన్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంది. ఎవరికైతే వాడడం వచ్చు దే కెన్ యూజ్ ఇట్. నాకైతే టూ బి ఫ్రాంక్ అంత రాదు. సో నేను అది కన్సిడర్ కూడా చేయలేదు. మనం కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ కూడా పెట్టేసుకోవచ్చు అడ్జస్టబుల్ సస్పెన్షన్ వచ్చేసరికి. అది కూడా నియర్లీ 20K అవుతుంది అక్కడే. బట్ 390 స్పోక్డ్ వీల్ వర్షన్ కూడా కలర్ స్కీమ్ చాలా బాగుంటుంది. ఎవరైతే కన్సిడర్ చేయాలనుకుంటున్నారో దే కెన్ కన్సిడర్ దట్ వన్ టూ. అండ్ ఆల్సో సింపుల్గా ఇంకొకటి తెలియజేస్తాను. సో ఈ కేటీఎం బైక్స్కి వచ్చేసరికి అర్థమైంది అనుకుంటున్నాను, నా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసా. ఐ హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్స్. అండ్ నెక్స్ట్ BMW GS 310. సో ఆ బైక్ ఏంటంటే బైక్ ప్రాబ్లం అంటూ పెద్దగా ఏం లేదు, బట్ ప్రాబ్లం ఉందంటే వైజాగ్తోనే. అలా ఎందుకన్నానంటే మనకి BMW షోరూమ్ అయితే లేదు, మోటరోడ్ కార్ షోరూమ్ ఉంది కానీ మోటరోడ్ అయితే లేదు వైజాగ్లో. మన వెహికల్ కొనాలన్నా విజయవాడ వెళ్ళాలి, వెహికల్ సర్వీస్ చేయించాలన్నా విజయవాడ వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి విజయవాడ వచ్చేసరికి 350 km అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం మేము ఇయర్కి 4-5 times అప్ అండ్ డౌన్ చేస్తాం. సో దాన్ని బట్టి చెప్తున్నాను 350 ఉంటుందని. అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 700 అయిపోద్ది విజయవాడ ఇక్కడ నుంచి. ప్లస్ దాని సర్వీస్ కాస్ట్ కూడా ఎక్కువ. ఇంటర్వెల్ ఎక్కువ ఉంది, సర్వీస్ ఇంటర్వెల్ ఎక్కువ ఉంది, బట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసరికి ఎక్కువ. రీసెంట్గా ఒక వీడియో చూస్తున్నాను, సెకండ్ సర్వీస్కి మనకి నియర్లీ 10K దాకా అయితే అవుతుంది. ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 7K దాకా అవుతుంది. నాకు ఇది ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి 1800 అయితే అయిపోయింది. ఈ ప్రైస్కి ఐ మీన్ ఈ వెహికల్కి 1800 ఈజ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ BMW దగ్గరికే వస్తే మనం అంతా పెడుతున్నప్పుడు వీ డోంట్ గెట్ ఏ కలర్ఫుల్ TFT డిస్ప్లే, వీ విల్ గెట్ దిస్ ప్లెయిన్ 250 వాళ్ళ డిస్ప్లే. అంటే లైక్ LCD డిస్ప్లే అయితే వస్తుంది. అందులో మైలేజ్ కూడా దీనంతా వస్తుంది, సిమిలర్ మైలేజ్. అండ్ ఆ బైక్ తీసుకుంటే మెయిన్గా మనకి అందులో ఉండేది ఏంటంటే లైక్ వాల్యూ అయితే బ్రాండ్ వాల్యూ ఉంటుంది. BMW ఓకే వీడి దగ్గర BMW ఉంది అంటే వీడు కొంచెం అది అన్నట్టు చూస్తారు BMW వల్ల. KTMs పరువు తీస్తారు అబ్బా చెప్పిన కొడుకులు అందరు కలిసి. సీరియస్లీ KTM ఈజ్ అ వండర్ఫుల్ మెషిన్, ఎవరికి తెలియట్లేదు. కన్సిడర్ చేద్దాం అనుకుని BMW GS 310 ఆ బ్రాండ్ వాల్యూ కోసమైనా అండ్ ఆ BMW ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి. ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది BMW టు బి ఫ్రాంక్. బట్ వైజాగ్లో అయితే లేదు. ప్రతి దానికి విజయవాడ అయితే వెళ్ళాలి. చాలా పెద్ద తలనొప్పి వైజాగ్లో ఉండే వాళ్ళకి మాత్రం. అది ఒక బైక్ వైజాగ్లో కనుక ఉంటుంటే ఐ విల్ డెఫినెట్లీ కన్సిడర్ దట్ వన్. సో ఇది BMW GS 310 గురించి. సింపుల్గా చెప్పాలంటే వైజాగ్లో షోరూమ్ లేదు, అది నేను చెప్తా. ప్రైస్ వచ్చేసరికి సిమిలర్గా అయితే ఉంటుంది, ఒక 10 to 20K డిఫరెన్స్ ఉండొచ్చాము కానీ ప్రైస్ కూడా సిమిలర్గా అయితే ఉంటుంది KTM Adventure 390 లాగే. నెక్స్ట్ వన్ ఈజ్ Triumph Scrambler 400X. సో Triumph వండర్ఫుల్ మిషన్ అబ్బా అది కూడా. బట్ ద థింగ్ ఈజ్ నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. అంటే లైక్ కొంచెం హెవీ ఉంటాం కదా, సో మనకి ఆ వెహికల్ అయితే సెట్ అవ్వదు. కొంచెం ఎవరైతే లైట్ వెయిట్ ఉంటారో కొంచెం లైక్ బాడీ ఉంటుంది, ఎలా చెప్పాలబ్బా
మినిమలిస్టిక్ ఉంటారు వాళ్ళకైతే బాగా సెట్ అవుద్ది, అలాంటి వాళ్ళకైతే అస్సలు సెట్ అవ్వదు. ట్రైమ్ స్క్రాంబ్లర్ అందుకే కన్సిడర్ చేయలేదు. ట్రైమ్ స్పీడ్ 400 ఒకసారి అయితే వెహికల్ తీసాను, ఎవరైతే చూడలేదో కామెంట్ పైన ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చూడండి. సో స్క్రాంబ్లర్ అయితే అందుకే కన్సిడర్ చేయలేదు. స్పీడ్ అండ్ స్క్రాంబ్లర్ రెండు సేమ్, కాకపోతే బయట కాస్మెటిక్స్ అయితే చేంజ్ అవుతాయి. సో అది ఇంకొక వెహికల్ అయితే ఉంది, అదే HD అడ్వెంచర్. సో అదే రీసెంట్గా కొత్త వేరియంట్ కూడా లాంచ్ అయింది. సో నేను ఫస్ట్ తీసిన ADV బైక్ ఏదంటే HD అడ్వెంచరే. బైక్ అయితే బాగానే ఉంది, బట్ ద థింగ్ ఈజ్ ఇదే మనకి ఎప్పటికైనా టూరింగ్కి వెళ్ళినప్పుడు SD అనేది అన్ని చోట్ల సర్వీస్ సెంటర్ అయితే లేదు, నేను ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి. సో మెయిన్ థింగ్ అదే, ఇప్పుడు ఏమైనా ఇష్యూ వచ్చినా మనకి HDలో చాలా ప్రాబ్లం అయితే అవ్వచ్చు సర్వీసింగ్ రిలేటెడ్ అయితే. సో నేను అదే అందుకే కన్సిడర్ చేయలేదు. అది చాలా తక్కువ ప్రైస్గా వస్తుంది. రీసెంట్గా మార్నింగ్ రైడ్కి వెళ్ళాను కదా, సో అప్పుడు ఒక బ్రో దగ్గర కూడా ఉంది HD అడ్వెంచర్ అయితే. సో బైక్ అయితే చూసాను, బాగానే ఉంటుంది. ఆ బైక్ వచ్చేసరి ఫస్ట్ కాపీ ఆఫ్ హిమాలయన్ 411 ఫస్ట్ మోడల్ HD అడ్వెంచర్ది. మీకు చూస్తే హిమాలయన్ అని అనిపిస్తుంది అది HD అడ్వెంచర్ స్టార్టింగ్ చూసినప్పుడు అయితే. సో అది సర్వీస్ సెంటర్ ఒకటి అంతగా లేదు, అండ్ ఆల్సో అది స్పోక్డ్ వీల్ అయితే ఉంది. సో చెప్పాను కదా, స్పోక్డ్ వీల్లో మనకి ట్యూబ్ టైర్స్ అయితే వస్తాయి, అక్కడ పంచర్ అయితే మాత్రం నా దోలు తీరుతుంది. దానికి కూడా సెంటర్ స్టాండ్ లేదు. ప్రైస్ వచ్చేసరికి కంపారిటివ్లీ దీనికన్నా చాలా 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 తక్కువ ఈ వెహికల్ కన్నా ప్రైజింగ్ అయితే మాత్రం. మైలేజ్ కూడా సిమిలర్ అయితే వస్తుంది. అది దట్ ఈస్ 332cc ఇంజిన్ ఐ థింక్స్. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి హిమాలయన్ టైప్ బైక్ కావాలనుకుంటున్నారో, ఓల్డ్ మోడల్ హిమాలయన్ టైప్, దే కెన్ గో విత్ HD అడ్వెంచర్. అండ్ దాంట్లో మనకి LED డిస్ప్లేతో వస్తుంది అనమాట, నాట్ ది అనలాగ్ వన్. సో HD కన్సిడర్ చేయకుండా ఉన్న రీజన్ అయితే అది, టూరింగ్ వెళ్ళినప్పుడు మనకి సర్వీస్ సెంటర్ అవైలబిలిటీ అయితే అంత ఉండదు. అండ్ ఆల్సో స్పోక్డ్ వీల్ వర్షన్ చాలా చిన్నవి అయితే ఉన్నాయి. సో దానివల్ల దానికి అయితే వెళ్ళలేదు. అండ్ కమింగ్ టు ది మెయిన్ కాంపిటీషన్ ఆఫ్ దిస్ వెహికల్, హిమాలయన్ 411 450. హిమాలయన్ 411 ఇప్పుడైతే లేదు, బట్ అది కనుక ఉంటుంటే డెఫినెట్లీ అదైతే చూస్ చేసుకునేవాడిని. ఎందుకంటే ఐ లైక్ దట్ కాక్పిట్ వ్యూ, చాలా బాగుంటుంది అబ్బా హిమాలయన్ 411ది. మనకి స్పీడ్ మీటర్ సపరేట్ ఉంటుంది, ఫ్యూల్ గేజ్ సపరేట్ ఉంటుంది, అండ్ ఆల్సో మొత్తం చిన్న బటన్స్ టైప్ ఉంటాయి అన్నమాట. సిగ్నల్స్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. సో ప్రెజెంట్ అయితే అది లేదు, ఇంకా డిస్కంటిన్యూ చేస్తాడు. దాని బదులు హిమాలయన్ 450 అయితే లాంచ్ చేశారు కదా. సో హిమాలయన్ 450లో ఐ లిటరలీ హేట్ దట్ రౌండ్ డైల్, నాకు అంతగా ఏం నచ్చలేదు. అండ్ ఆల్సో హిమాలయన్ 411 450లో సిమిలర్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి, లైక్ చాసీ బ్రేక్ ఇష్యూ, మెయిన్ ఇష్యూ చాసీ బ్రేక్. ఎలా చెప్పాలి దాన్ని మీకు, ఇప్పుడే బయటికి వెళ్ళినప్పుడు నేను ఇవన్నీ టూరింగ్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ వెహికల్స్ తీసుకునేది మెయిన్ టూరింగ్ చేయడానికే. సో అందుకే ఆ పర్స్పెక్టివ్లో అయితే మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైనా మీరు బయట లాంగ్ రైడ్స్కి వెళ్తున్నప్పుడు మీకు తెలియకుండా చాసీ బ్రేక్ అయితే అంటే తెలుస్తుంది లేండి, బ్రేక్ అయినాక అప్పుడు ఎంత బాధగా ఉంటుంది అసలు. అండ్ ఆల్సో రీసెంట్గా రైడ్ విత్ విజయ్ బ్రోని ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది, తనకు కూడా హిమాలయన్ 450 వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అందులో రీసెంట్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇగ్నిషన్ వైర్. సో ఏంటంటే మనకి ఇగ్నిషన్ వైర్ ఉంటుంది కదా, సో ఏంటంటే మనకి ఇది ఉంది కదా ఈ వైర్. సో ఈ వైర్ వచ్చేసరికి ఈ హ్యాండిల్ బార్ నుంచి అయితే పాస్ అవుతుంది దాంట్లో, అంటే దాన్ని చుట్టేసి. సో ఇప్పుడు ఏంటంటే చూపిస్తాను మీకు సింపుల్గా. సో పొద్దుకు మనకి ఇలాగా టర్నింగ్ తిరుగుతూ ఉన్నప్పుడు ఈ వైర్ అయితే కట్ అయిపోయిందంట. సో దానివల్ల కూడా చాలా ఇష్యూ అయితే ఫేస్ చేశారు. మళ్ళీ మనకి వెహికల్స్లో కిక్ స్టార్ట్ కూడా ఉండదు, ఏమని చేస్తే మళ్ళీ వారంటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇలాంటివన్నీ మనకి కంప్లైంట్స్ వద్దు. అండ్ ఆల్సో హిమాలయన్ 450 ల్యాక్స్ ఆఫ్ రిలయబిలిటీ, ఇంజిన్ అయితే అంత రిలయబుల్గా లేదు నేను చూసిన రివ్యూస్ ప్రకారం చెప్తున్నాను. అండ్ ఆల్సో నేను తీసినప్పుడు అయితే వెహికల్ చాలా వైబ్రేట్ అవుతుంది. అది ఆ టెస్ట్ వెహికల్ ఫాల్టో తెలియదు, లేదా హిమాలయన్స్ అన్నీ అలా ఉన్నాయో తెలియదు. సో దీంట్లో కూడా వైబ్రేషన్ అయితే ఉంది, లేదని చెప్పట్లేదు, చూపిస్తాను చూడండి ఓకేనా. సో ఇది కొంచెం చూసారా, మనకి ఈ పోర్షన్ అంతా వైబ్రేట్ అవుతుంది, బట్ ఇట్ కెన్ బి మేనేజబుల్. అండ్ ఆల్సో మనకి యాజ్ సచ్ అంత వైబ్రేషన్స్ అయితే తెలీదు. నా వెహికల్ అయితే నాకు ఇప్పటిదాకా అంత వైబ్రేషన్స్ అయితే తెలియలేదు ఇప్పుడు దాకా. అండ్ ఆల్సో హిమాలయన్ 450 ఈజ్ లైక్ క్లోజ్ టు అడ్వెంచర్ 320X ప్రైజ్ అనమాట.
సో 3,60,000 అలా అయితే ఉంది. ఇది వచ్చరికి 4,20,000. దీనికి దాని 50K డిఫరెన్స్ అయితే ఉంది. బట్ ఇదే తీసుకున్నాను. దాంట్లో we will get the this TFT display with the maps integrated ఇవన్నీ ఉన్నాయి. బట్ ఆ మ్యాప్స్ కూడా ఎలాగంటే మీరు మొబైల్ ఆన్ చేసి ఉంచాలంట, మ్యాప్స్ ఓపెన్ చేసి దెన్ యూ కెన్ సీ ది మ్యాప్స్. దాని బదులు ఫోన్ పెట్టుకొని చూసుకోవచ్చు కదా మౌంట్లో. అండ్ ఇలాంటివి చిన్న చిన్న రీజన్స్ అయితే ఉన్నాయబ్బా. అండ్ హిమాలయన్ కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ ఉండే చూడడానికి. ఈ ADVs చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. మొన్న ఒక రోజు అనుకుంటే 3 బైక్స్ ఒకసారి చూసాను ఫస్ట్ టైం నా లైఫ్లో. ADVs అన్నీ ఒకేసారి చూడడం. దట్ ఈస్ ADV 390 స్పోక్డ్ వీల్, ADV 250, ADV 390 మంది. సూపర్ రేర్ మనకి ADVs వచ్చేసరికి. హిమాలయన్ 450 ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఇప్పుడు. మన ADVs అయితే చాలా రేర్ అనమాట. కొంచెం యూనిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో టూరింగ్కి ది బెస్ట్ మెషిన్ ఇది. అండ్ హిమాలయన్లో ప్రతి వెహికల్లో నేను కంప్లైంట్ చేసింది టూరింగ్కి మనకి స్పోక్డ్ వీల్స్ అయితే ఉన్నాయి దాంట్లో విత్ ట్యూబ్ టైర్స్. పంచర్ అయినప్పుడు ఇంకా ఆ సాగు ఆవిడకి రాడు, అంత దారుణమైన సాగు ఉంటుంది. అప్పుడు దొరికితే పంచర్ వేసేవాళ్ళు దొరికితే పర్లేదు అబ్బా, పంచర్ వేసేవాళ్ళు దొరకకపోతే నరకం చూస్తాం అప్పుడు. సో అది హిమాలయన్ 450 గురించి అయితే. ఇవన్నీ నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. ఎవరైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. మీకు వెహికల్స్ ఎలా అనిపించాయి ఏంటి అనేసి ఒకసారి చూసుకోండి, అప్పుడు కన్సిడర్ అయితే చెయ్యండి. నేను చెప్పాను అనేసి ఇదే అని కాదు. గో అండ్ చెక్ ఇట్ అవుట్ బై యువర్ సెల్ఫ్. మీకు ఏది నచ్చితే అదైతే కన్సిడర్ చేసుకోండి. సో ఎవరైతే BMW షోరూమ్ క్లోజ్లో ఉందో BMW కూడా టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను పద్దాక విజయవాడ వెళ్ళాను నేను, అందుకు వైజాగ్లో ఉంటే అప్పుడు చూసుకోండి, కానీ వైజాగ్లో అయితే లేదు అసలు. అండ్ ఇన్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో లెట్స్ టాక్ అబౌట్ మై బైక్. సో ఇది వచ్చరికి ADV 390. ఇందాక నేను చెప్తున్న సోదే ఇది ADV 390. సో ఈ వెహికల్లో మనకి టూరింగ్కి బాగుంటుంది. అండ్ ఆల్సో ఏమైనా యాక్సరీస్ పెట్టించుకోవాలన్నా బాగుంటుంది. దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మోడ్స్ చేసుకోవడానికి ఈ వెహికల్ని. అండ్ ఆల్సో మనకి ఎఫిషియన్సీ బాగుంటుంది, ఇంజిన్ రిలయబుల్గా ఉంటుంది. మనకి ఇంజిన్ చాలా సంవత్సరాల నుంచి ఉన్న ఇంజనే ఈ వెహికల్లో. సో రిలయబిలిటీ అయితే ప్రాబ్లం లేదు ఇంజిన్ గురించి. అండ్ మైలేజ్ కూడా నాకైతే బాగానే వస్తుంది. పవర్ కూడా బాగుంది. లో అండ్ టార్క్ కొంచెం ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మేనేజ్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఫ్యూయల్-X ఆర్ పవర్ట్రానిక్స్. సో అది కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ విల్ గెట్ దిస్ బ్యూటిఫుల్ అలాయ్ వీల్స్. సో అలాయ్ వీల్స్ టైర్స్ కూడా చాలా బాగుంటాయి. మెజర్లెస్ టైర్స్, ఫ్రంట్ 19 inches, బ్యాక్ వచ్చేసరికి 17 inches టైర్. అండ్ ఆల్సో ఐ విల్ మేక్ ఏ డెడికేటెడ్ రివ్యూ వీడియో ఆన్ దిస్ వెహికల్. అండ్ TFT డిస్ప్లే కూడా మనకి చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది. అండ్ ఫ్యూల్ ఎకనామీ కూడా మనకి యాక్యురేట్గా అయితే చూపిస్తుంది. నాట్ లైక్ అదర్ వెహికల్స్ లైక్ 2 kilometers ఎక్కువ చూపించడం, 2 kilometers 3-4 kilometers తక్కువ చూపించడం అలాగేం లేదు. ఇట్ ఈస్ క్వైట్ యాక్యురేట్. మహా అయితే 500 meters అలాగైతే డిఫరెన్స్ చూపిస్తుంది ఇందులో, అంతే తప్ప. ఎందుకంటే మీరు నా మైలేజ్ టెస్ట్ వీడియోలో చూసినట్లయితే దాంట్లో 28.8 అలా వచ్చింది. అండ్ మైలేజ్ వచ్చేసరికి 28.1 అలా అయితే వచ్చింది. సో ఇట్ ఈస్ క్వైట్ యాక్యురేట్. అండ్ ఆల్సో మనకి చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది అబ్బా TFT డిస్ప్లే. ఎంత ప్రైస్ పెడుతున్నప్పుడు బాగుంటుంది. అండ్ ఇంకోటి గైస్, నేను సపరేట్గా ఒక డెడికేటెడ్ రివ్యూ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను. సో ఏమంటారు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను మ్యాక్సిమం ఈ వీడియోతో పాటు అది కూడా లైవ్ చేసేస్తాను కొత్త ఛానల్లో, వెహికల్ రివ్యూ వీడియో కొత్త ఛానల్లో. అండ్ ద ఛానల్ నేమ్ ఈస్ గేర్ ఫ్యూజన్. ఐ హోప్ యూ లైక్ ది నేమ్. అండ్ ఆ ఛానల్ ఏంటంటే ఐ విల్ రివ్యూ ఎవ్రీ టైప్ ఆఫ్ వెహికల్స్ లైక్ బైక్స్, కార్స్, ఆటోస్, వీలైతే ఆటోస్ కూడా ఉంటాయి కదా రివ్యూస్కి. ఓకే చూద్దాం. సో ఆటోస్ అండ్ ఎవ్రీథింగ్ రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ఆ వెహికల్లో. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు లింక్. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చూపించండి. ఈ వీడియో చాలా లాంగ్ అయినట్టు ఉంది. నేను చాలా సింపుల్గా చెప్పడానికి అయితే ట్రై చేశాను. ఐ హోప్ ఎవరీవన్ అండర్స్టాండ్. అండ్ ఆల్సో ఛానల్ కొత్త అయితే మేక్ షూర్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యు ఇన్ అనదర్ వీడియో. టాటా బాయ్, పీస్ అవుట్.